So good evening dear students of grade 10. So finally this is the last video class session for the chapter of applications of trigonometry. So almost ఇప్పటికి నియర్లీ ఒక 15 to 16 వీడియోస్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ ఉన్నటువంటి 15 to 16 వీడియోస్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, అలాగే ఎగ్జాంపుల్స్తో పాటుగా ఎక్సర్సైజ్, ఒక ఎక్సర్సైజే ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ 9.1లో ఉన్నటువంటి ఫస్ట్ 10 సమ్స్ అనమాట. సో ఈ రెండు కూడా అంటే 2 సెపరేట్ ప్లేలిస్ట్ల కింద క్రియేట్ చేసి మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో ఒకసారి వాళ్ళు ఆ సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ క్లాస్ ఫర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. మీరు అబ్జర్వ్ చేస్తే గత 1 మంత్గా కంటిన్యూగా మనం ఏంటంటే ప్రతి చాప్టర్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఫండమెంటల్స్ చెప్తున్నాం. ఫండమెంటల్స్, బేసిక్స్, డెఫినేషన్స్, కాన్సెప్ట్, ఫార్ములాతో పాటుగా ఎక్స్పెక్టెడ్ సమ్స్ అంటే సమ్స్ టు బి ప్రాక్టీస్డ్ అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఏ సమ్స్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, మరొకసారి చెప్తున్నా, ఇవి చేస్తే సరిపోతుందా సార్ అని నేను ఎప్పుడు చెప్పను. ఇవి చేస్తే సరిపోతుంది, ఇవి చూసుకునే వెళ్ళండి అని చెప్పి ఎప్పుడు మనం ప్రమోట్ చేయం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి సమ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఆ చాప్టర్లో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి అని చెప్పడమే నా యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఇవి చేసుకునే వెళ్ళిపోమని నేను చెప్పను. ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే. కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైంలో యూనిట్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఇలా సమ్స్ టు బి ప్రాక్టీస్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాబబిలిటీ అన్నది అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ప్రాబబిలిటీ నుంచి అలాగే అప్లోడ్ చేసాము, అలాగే స్టాటిస్టిక్స్ నుంచి కూడా కంప్లీట్గా అప్లోడ్ చేసాము. అంటే స్టాటిస్టిక్స్ అయ్యింది, ప్రాబబిలిటీ అయ్యింది, అలాగే సర్కిల్స్ యొక్క చాప్టర్ అయింది, అలాగే సర్కిల్స్తో పాటు ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. అంటే టోటల్ ఇక్కడికి 4 చాప్టర్స్ అయ్యాయి. ఏంటవి? ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండ్ రీసెంట్గా ట్రిగ్నోమెట్రీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ 5 చాప్టర్స్తో పాటుగా ఇప్పుడు రీసెంట్గా యాడ్ అవుతుంది ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అంటే ప్రతి చాప్టర్కి అంటే ఇప్పటివరకు అయినటువంటి 6 చాప్టర్స్లో కూడా ఎక్స్పెక్టెడ్ సమ్స్ అనమాట. ఫస్ట్ ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వండి సో దట్ యూ విల్ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్. ఓకే, అయితే మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్డింగ్ చూడండి ఒకసారి. సమ్స్ టు బి ప్రాక్టీస్డ్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇది మనకు వచ్చి చాప్టర్ నెంబర్ 9. చాప్టర్ నెంబర్ 8 వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. చాప్టర్ నెంబర్ 9 వచ్చేటప్పటికి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనమాట. అందులో మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ నియర్లీ వీ విల్ బీ హ్యావింగ్, రఫ్గా చూసుకుంటే ఒక 19 క్వశ్చన్స్ మీరు బాగా ఫోకస్ చేయాల్సి వస్తుందండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనకి వెయిటేజ్ ప్రకారంగా చూసుకుంటే ఒక 8 మార్క్ ఉంటుంది, ఒక 2 మార్క్ ఉంటుంది, అలాగే దాంతోపాటు ఒక 1 మార్క్ కూడా ఉండడం ఉంటుందన్నమాట. అయితే వీటికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అంటే మొత్తం అన్ని మోడల్స్ కలిపి ఒక 19 సమ్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 19 సమ్స్లో కూడా ఫస్ట్ 11 సమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మన స్క్రీన్ మీద కనబడుతుంది. సో ఫస్ట్ 11 సమ్స్ అంటే ఇక్కడి నుంచి కూడా ఫస్ట్ 11 అంటే ఈ 11 ఫస్ట్ 10 సమ్స్ కూడా అంటే 1 to 10 సమ్స్ ఇవన్నీ కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. 1 మార్క్ క్వశ్చన్స్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 1 to 10. ఆ ఫస్ట్ 1 to 10 ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి అంటే 19 క్వశ్చన్స్ అని చూపించాను. ఈ 19 క్వశ్చన్స్కి కూడా మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి మన యొక్క ఛానల్లో. అయితే ఆ ఫస్ట్ 10 క్వశ్చన్స్ మీరు చూసుకోండి ఒకసారి. ఇఫ్ ఏ పర్సన్, క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేటప్పటికి, ఇఫ్ ఏ పర్సన్ లుక్స్ అప్వర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ విచ్ యాంగిల్ విల్ బీ ఫార్మ్డ్ అని చెప్తున్నాం, అవునా కదా? ఇఫ్ ఏ పర్సన్ లుక్స్ అప్వర్డ్, పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? హారిజాంటల్కి లైన్ ఆఫ్ సైట్ అనేది పైకి ఉంటుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది అప్వర్డ్. డౌన్వర్డ్ అయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అలా సెకండ్, థర్డ్ క్వశ్చన్స్ మీకు క్లియర్ కట్గా ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది. డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ ఎ సింపుల్ డయాగ్రామ్ అండ్ డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ విత్ ఎ సింపుల్ డయాగ్రామ్. సెకండ్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఒకటే డిఫరెన్స్ ఏంటండి? లైన్ ఆఫ్ సైట్. అంటే హారిజాంటల్ని రిఫరెన్స్గా తీసుకుని హారిజాంటల్కి లైన్ ఆఫ్ సైట్ పైకి వెళ్తే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అవునా? అదే హారిజాంటల్కి లైన్ ఆఫ్ సైట్ కిందకు వస్తే అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. వాటిని మనం డయాగ్రమెటిక్ వ్యూలో చూపిస్తాం అనమాట. అంటే ఏదేమైనప్పటికీ ఆ యాంగిల్ అన్నది లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్కి మధ్య ఫామ్ అవ్వాలి. అది కూడా మీకు కీ పాయింట్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది పైకి చూస్తే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ 2 and 3 అనేది డెఫినేషన్ విత్ డయాగ్రామ్స్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్.
అలాగే ఇకపోతే 4th క్వశ్చన్, డిఫైన్ లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటో కూడా చెప్పాను. అంటే లైన్ ఆఫ్ సైట్ అనేది ఒకసారి పైకి ఉండొచ్చు, లైన్ ఆఫ్ సైట్ ఒకసారి కిందకు ఉండొచ్చు, బట్ హారిజెంటల్ అనేది ఎప్పుడూ కూడా మారదనమాట. అసలు లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏ లైన్ దట్ ఈస్ గోయింగ్ టు జాయిన్ ఫ్రమ్ అబ్జర్వర్స్ ఐ టు ద ఆబ్జెక్ట్ వాట్ హీ ఈస్ వ్యూయింగ్. ఏ ఆబ్జెక్ట్ అయితే చూస్తున్నాడో ఆ ఆబ్జెక్ట్ని అలాగే అబ్జర్వర్ యొక్క ఐ నుంచి వచ్చినటువంటి లైన్, ఈ రెండింటిని జాయిన్ చేసేది లైన్ ఆఫ్ సైట్ అనమాట. అది లైన్ ఆఫ్ సైట్. ఓకే, నెక్స్ట్ 5 and 6 అన్నవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఓకే, మీరు కాస్త నోట్ చేసుకోండి. ఓకే, సో 5th క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి. 5th 6th కొంచెం జాగ్రత్తగా థింక్ చేస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్, ఇప్పుడే చెప్పాను లైన్ ఆఫ్ సైట్ అనేది బిలో ద హారిజెంటల్, హారిజెంటల్కి కిందకి ఉంటే, బిలో ద హారిజెంటల్ ఉంటే డాష్ విల్ బి ఫార్మ్డ్, అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫార్మ్ అవుతుంది. ఎప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఈస్ బిలో ద హారిజెంటల్ ఉంటే, అంటే హారిజెంటల్కి కింద ఉంటే అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అలా కాకుండా ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ ఎబో ద హారిజెంటల్, అంటే హారిజెంటల్ పైకి కనుక ఉంటే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కింద ఫార్మ్ అవుతుంది అనమాట. సో ఇది 5 and 6 బిట్స్, అంటే హారిజెంటల్ని రిఫరెన్స్గా తీసుకున్నాం. చూసుకోండి, 2 బిట్స్లో కూడా హారిజెంటల్ రిఫరెన్స్గా తీసుకుని ఈ హారిజెంటల్కి పైకి ఒకటి, హారిజెంటల్కి కిందకి ఒకటి, కిందకైతే డిప్రెషన్, పైకి అయితే ఎలివేషన్. ఇవి 5, 6 బిట్స్. ఓకే, 7th బిట్ చూడండి. 7th క్వశ్చన్ చూడండి. ఇది మనకి జనరల్గా క్వశ్చన్ చూడడానికి పెద్దగా కనబడుతుంది, బట్ చాలా సింపుల్ డయాగ్రామ్. ఇది మీకు ఆల్రెడీ మన యొక్క క్లాస్లో కూడా ప్రతి సమ్ము కూడా అప్లోడ్ చేయడం జరిగింది. రింకీ అబ్జర్వ్స్ ఏ కార్ ఆన్ ద గ్రౌండ్. కార్ మీద ఒక గ్రౌండ్ మీద ఒక కార్ ఉంది. ఓకే, రింకీ అబ్జర్వ్స్ ఏ కార్ ఆన్ ద గ్రౌండ్. అయితే ఆ అమ్మాయి ఎక్కడ కూర్చుంది? ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ఏ ఫస్ట్ ఫ్లోర్. ఒక గ్రౌండ్ ఉంది, అందులో ఫస్ట్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కొంత హైట్ లో బాల్కనీలో కూర్చుని ఆ బాల్కనీ నుంచి గ్రౌండ్ మీద ఉన్నటువంటి కారుని చూస్తోంది. అంటే జనరల్గా రింకీ పైన ఉంది, అంటే రింకీ యొక్క హారిజెంటల్ స్ట్రైట్ గా ఉంటుంది, ఆ హారిజెంటల్ స్ట్రైట్ గా ఉంటుంది, కానీ అలా చూడలే, కింద చూస్తాను కార్కి. అంటే అక్కడ వెళ్తున్నటువంటి హారిజెంటల్ కి కింద చూస్తున్నటువంటి కార్కి మధ్య యాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. అది మనం డయాగ్రమాటిక్ వ్యూలో చూపించాలి. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కిందకి చూస్తుంది కాబట్టి. ఓకే, అయితే ఆ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మనం బీటాని రొటేట్ చేయాలి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ తను ఏదైతే కూర్చుందో, ఓకే, అదేమో ఎక్స్ మీటర్స్ అనమాట. దీనికి తగ్గట్టుగా మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, ఇది 7th క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. 8th వన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఏంటది? ఇది కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది. ఏంటది? ఇఫ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ద అబ్జర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్నాను అబ్జర్వర్, అక్కడ ఒక బిల్డింగ్ ఉంది హైట్. ఓకే, ఆ హైట్ అంటే బిల్డింగ్ యొక్క హైట్ వచ్చి, ఓకే, ఆ బిల్డింగ్ యొక్క హైట్ వచ్చి మా ఇద్దరి మధ్య డిస్టెన్స్, అంటే ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్కి అబ్జర్వర్కి మధ్య కొంత డిస్టెన్స్ ఉంది. అంటే నాకు బిల్డింగ్ యొక్క ఫూట్కి సమ్ డిస్టెన్స్ ఉంది, అవునా కదా? ఈ డిస్టెన్స్ కనుక వచ్చి ఆ బిల్డింగ్ యొక్క హైట్ కనుక ఈక్వల్ అయితే, అంటే అక్కడ హైట్ అంటే ఏంటి? హెచ్, ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి? డి. ఈ డిస్టెన్స్ దేనికి దేనికి మధ్య? అబ్జర్వర్ అయినటువంటి నాకు బిల్డింగ్ యొక్క ఫూట్కి, అంటే ఈ డిస్టెన్స్ వచ్చి హైట్కి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే ఆ బిల్డింగ్ పైకి నుంచి చూసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని అడుగుతున్నాడు. 45 degrees అండి. ఎందుకంటే tan 45 = 1 కాబట్టి అక్కడ h బై d, అంటే హైట్ బై డిస్టెన్స్ రేషియో చేస్తే ఈ 1కి ఈక్వల్ చేస్తే h = d అవుతుంది. అంటే అదే చూడండి, ఇఫ్ ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కనుక అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 45 degree అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ కూడా మన క్లాస్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎక్కడెక్కడ వాడతారు? ఇంజనీరింగ్లో, అలాగే కన్స్ట్రక్షన్స్లో, నావిగేషన్స్లో, అవునా కదా? సో ఇటువంటి వాటిల్లో కూడా మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, 10th క్వశ్చన్ కూడా డయాగ్రామ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వేషన్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇక్కడి నుంచి అన్నట్టు మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ చాలా క్లియర్ కట్గా మన యొక్క ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి. ఓకే, ఇది వచ్చేటప్పటికి మనకి ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఎక్కడ మన టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ నెంబర్ 1 అండి. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, ఈ సమ్ మీకు చూస్తే మీకు ఐడియా వచ్చేసి మీరు టిక్ పెట్టుకుంటూ ఉండండి, టైం తక్కువ ఉంది కాబట్టి. బట్ ఈ సమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి మీకు ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఫస్ట్ ఎగ్జాంపులే మీ యొక్క చాప్టర్లో అనమాట. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఆ టవర్ యొక్క ఫుట్కి 15 meters దూరంలో ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఉంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ టవర్ అండ్ డ్రా ఏ డయాగ్రామ్. అది 10th క్వశ్చన్ అనమాట. ఓకే, అంటే ఈ 1 to 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 మార్క్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ 1 to 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ క్వశ్చన్స్ దే క్యారీస్ నియర్లీ 1 mark. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయగలిగితే మీకు 1 markలో ఎక్కడ కూడా మార్క్ అనేది పోదనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి 11th క్వశ్చన్ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. 11 to 15, 11 నుంచి
15 క్వశ్చన్ 11, 12, 13, 14, 15 కాస్తే మీరు మీ టెక్స్ట్ బుక్స్ టిక్ పెట్టుకోండి. వీటి యొక్క సొల్యూషన్స్ మన యొక్క ఛానల్లో ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి 11th, 12th, 13, 14, 15 మొత్తం ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ చెప్పడం జరిగిందనమాట. సో 11th క్వశ్చన్ వచ్చేటప్పటికి ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఏ 8 మీటర్ టాల్ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బిల్డింగ్ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ 2 డయాగ్రామ్స్ వేసి ఆ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ యొక్క టాప్ నుంచి 8 మీటర్ టాల్ బిల్డింగ్ యొక్క టాప్కి 8 మీటర్ టాల్ బిల్డింగ్ యొక్క బాటమ్కి యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ డ్రా చేసి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మనకి ఎగ్జాంపుల్ సమ్మే అండి. ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ సమ్మే అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ 6 మేబీ ఎగ్జాంపుల్ 6 మోడల్లో ఉంటుంది, మన యొక్క ఛానల్లో ఉంటుంది. ఓకే, టిక్ పెట్టుకుని చూడండి. ఓకే, ఇది 8 మార్క్స్ 11 to 15 వరకు అన్నీ కూడా 8 మార్క్స్కే వస్తాయి అనమాట. ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ అంటే మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఒక బిల్డింగ్, ఒక మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. ఈ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ అనే సమ్ ఒకటే ఉంటుంది, మల్టీ అన్న వర్డ్. కాబట్టి ఇది మనకి ఎగ్జాంపుల్ 6లోకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఏ టవర్ is 30 and angle of elevation of top of tower from foot of building is 60. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి టవర్ ఉంది, ఒకటి బిల్డింగ్ ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకటి టవర్ ఉంది, అక్కడ బిల్డింగ్ ఉంది. అంటే బిల్డింగ్ యొక్క ఫూట్ నుంచి టవర్ యొక్క టాప్కి, టవర్ యొక్క ఫూట్ నుంచి బిల్డింగ్ యొక్క టాప్కి ఇది కూడా సమ్ మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇది మనకి ఎక్సర్సైజ్ 9.1లో 9-10 సమ్స్లో ఎక్కడ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ 9.1లో 9th సమ్లో ఎక్కడ ఉంటుంది. ఓకే, అది మనకి ఇది ఎక్సర్సైజ్ సమ్, ఇది ఎగ్జాంపుల్ సమ్. ఈ పైది ఎగ్జాంపుల్, ఇది కిందదేమో ఎక్సర్సైజ్ సమ్ అనమాట. ఎక్సర్సైజ్ 9.1లో 9th క్వశ్చన్ అయి ఉంటుంది, ఇది ఎగ్జాంపుల్ 6లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది మాత్రం వదలొద్దండి 13th క్వశ్చన్. ఓకే, ఈ 13th క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ 1.5 meter tall boy standing at some distance from a 30 meter tall building. Okay, the angle of elevation from his eyes to the top of a building increases from 30 degrees to 60 degrees. ఇది మనకి ఎక్సర్సైజ్ లోనే 6th సమ్ అండి. ఓకే, ఎక్సర్సైజ్ 9.1లో 6th సమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, సో 13 సమ్ వచ్చేటప్పటికి మనకి ఎక్సర్సైజ్ 9.1లో 6th సమ్, ఇది వచ్చేటప్పటికి 9th సమ్, ఇది వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ నెంబర్ 6 అనమాట. అంటే ఇది ఎగ్జాంపుల్ 6 అవుతుంది, ఇదేమో ఎక్సర్సైజ్లో 6 సమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ కూడా మనకి ఇది ఫ్రమ్ ఏ పాయింట్, ఇది మనకి ఎగ్జాంపుల్ 7 అవుతుందండి. ఇది ఎగ్జాంపుల్ 7 మీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 7. రివర్ యొక్క 2 బ్యాంక్స్ ఉంటాయి, అటో ఒడ్డు ఇటో ఒడ్డు, మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద ఒక పాయింట్ నుంచి ఒక బ్యాంక్కి, అలాగే బ్రిడ్జ్ నుంచి అదర్ బ్యాంక్కి యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ డ్రా చేస్తే ఆ సమ్ అనమాట. ఓకే, అది మనకి 14 సమ్. ఇది కూడా ఎగ్జాంపుల్ నెంబర్ 7. ఇది ఎగ్జాంపుల్, ఇది ఎక్సర్సైజ్, ఇది కూడా ఎక్సర్సైజ్ సమ్, ఇది మళ్ళీ ఎగ్జాంపుల్. అంటే 2 ఎక్సర్సైజ్లు 2 ఎగ్జాంపుల్ సమ్ అనమాట. 11, 12, 13, 14. ఇంకా పోతే 15 సమ్ ఏంటంటే మళ్ళీ ఎక్సర్సైజ్లోకి వచ్చేసాం. ఓకే, బ్రోక్ ఎంట్రీ సమ్ అంటుంది. ఇది అంటే బ్రేక్ అవ్వక ముందు ఒరిజినల్ హైట్ ఎంత, బ్రేక్ అయ్యాక ఆ పార్ట్ వచ్చి గ్రౌండ్ టచ్ అయితే యాంగిల్ సమ్ చేస్తుంది గ్రౌండ్తో. అదే ఈ మోడల్ కూడా మనం చెప్పడం జరిగింది. ఇది మనకి ఎక్సర్సైజ్లో సమ్, ఇది కూడా మనకి ఎక్సర్సైజ్లో సమ్. అంటే మీరు అబ్జర్వ్ చేసి ఇది ఎగ్జాంపుల్, ఇది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్లో 3rd సమ్ ఏదో ఉంటుందండి. ఓకే, ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 11, 12, 13, 14, 15 ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఒక సమ్ నేను ఇవ్వలేదు, ఎక్సర్సైజ్ 9.1లో 10th సమ్ చేయండి. అది నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, ఎక్సర్సైజ్ 9.1లో 10th సమ్ ఏంటి, 2 పోల్స్ ఈక్వల్ హైట్లో ఉన్నాయి, 80 మీటర్ వైడ్కు రోడ్డుకి అటు ఇటు కూడా 2 పోల్స్ ఉన్నాయి ఈక్వల్ హైట్తో. అయితే ఆ 80 మీటర్స్ వైడ్ రోడ్లో ఏదో ఒక పాయింట్ నుంచి 2 పోల్స్ యొక్క టాప్కి యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఇస్తే ఆ పోల్స్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేసి అవి ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. అది మనకి ఎక్సర్సైజ్ 9.1లో 10th సమ్. అది నేను ఇంక్లూడ్ చేయలేదు, మీరు చెయ్యండి. ఓకే, సో అది కూడా మనకి 8 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 16th నుంచి అంటే ఇవన్నీ కూడా మనకి 2 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, 16, 17, 18, 19 ఈ 4 సమ్స్ కూడా మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సర్కస్ ఆర్టిస్ట్ సమ్ కూడా చెప్పడం జరిగింది. అలాగే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్, ఇది మనకి ఎక్సర్సైజ్ సమ్ అండి. ఎక్సర్సైజ్లో 4th to 5th సమ్ముల్లో ఉంటుంది. ఓకే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్
ఓకే 30 meters away from the foot of the tower is 30, find the height of the tower. ఇది మనకి డైరెక్ట్గా ఎక్సర్సైజ్ 9.1లో అంటే 17th సమ్ 19th సమ్ ఈ రెండు కూడా మనకి అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 16, 17, 18, 19 సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ 5 సమ్స్లో ఉంటాయి. మరీ చెప్తున్నా 16, 17, 18, 19 ఇక్కడ కనబడుతున్నటువంటి 4 సమ్స్ కూడా మీకు ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ 5 సమ్స్లోనే ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఈ ఫస్ట్ 5 సమ్స్ ఏంటంటే అంటే ఫస్ట్ 5లో 4 సెలెక్ట్ చేసాం, ఇవి మనకి 2 మార్క్స్లో వస్తాయి అనమాట. ఇకపోతే 11 to 15 8 మార్క్స్ వస్తాయి. అందులో ఒకటి యాడ్ చేయలేము మర్చిపోయానని చెప్పాను. ఆ యాడ్ చేయాల్సిన సమ్ ఏంటంటే 9.1 exercise లో 10th sum. 2 poles of equal height stands opposite sides on the road which is 80 meters wide and a point on the road. From that point the angles of elevation of the top 30 to 60 ఇచ్చాడు అవునా కదా. ఇచ్చినప్పుడు ఆ పోల్స్ యొక్క హైట్ కట్టమంటాడు అనమాట. సో ఆ పోల్స్ యొక్క హైట్తో పాటు ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి ఇది కూడా మనం చేయాల్సి వస్తుంది అనమాట. ఇవి 16, 17, 18, 19 సమ్స్ ఇవి 2 మార్క్స్. 11 to 15 సమ్స్ అన్నవి 8 మార్క్స్. ఇకపోతే 1 to 10 సమ్స్ ఏవైతే ఉన్నాయో 1 మార్క్ అనమాట. సో ఇక్కడతో మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీని కంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేసి అది కూడా మనం ఫాస్ట్గా కవర్ చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.